వెళ్దాం నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగినటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యారు. కొంతమంది మంత్రులు అలాగే వారితో పాటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మఠపల్లి మహాక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి పూజలు కూడా చేశారు. బీజేపీ ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, అవన్నీ కూడా ఉండవు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పడుతుంది. సరే, ప్రజలు విజ్ఞతతో ఓటేస్తారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. శేఖర్, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీపాదాస్ కు స్వాగతం పలికారు. ఏర్పాటు చేసిన క్షేత్రంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దీంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిలు కూడా ఈ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అనంతరం ఏర్పాటు చేసిన సన్నాహక సభలో ఏదైతే ఏఐసి ఇన్ఛార్జి దీపాదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీజేపీ మత స్వేచ్ఛలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందింది తప్ప పేద ప్రజలకు చేసింది ఏం లేదని, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, పేద ప్రజలు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తేనే అది సాధ్యమని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి, అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ప్రజలు సన్నిహితం అయ్యే విధంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలను మచ్చిక చేసుకొని, అదేవిధంగా ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వస్తేనే మనకు పేద ప్రజలకు న్యాయం జరుగుతున్న విధంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసి పార్టీ గెలుపు కృషి చేయాలని పిలుపునివ్వడం. అదేవిధంగా ఏదేమైనప్పటికీ నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం విజయవంతమైనది చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా దీపాదాస్ మున్షి ఏమైనా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న కేడర్కి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎలాంటి సూచనలు ఏమైనా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల లక్ష్యంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ భువనగిరికి ఏదైతే కాంగ్రెస్ అడ్డా ఉందో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు తీసుకెళ్లి దాన్ని ప్రజలకు చూపించే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా చేపడుతున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయో దాన్ని గెలిపే దిశగా ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో సైనికుల్లాగా పనిచేసి, కార్యకర్తలు నాయకులు ఐక్యమత్యంతో పనిచేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. రాజశేఖర్, అక్కడ ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సందర్భంలో ఏమైనా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రత్యేక పూజలు ఏమైనా చేశారు? మొదటగా హెలికాప్టర్ ద్వారా దిగంగానే నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికి, అనంతరం మిట్టపల్లి గ్రామంలో మహాక్షేత్రంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అక్కడ పూజలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.